మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ వీక్ అని చెప్పాలి. గత 2 నెలలుగా పెద్ద గోచారంలో గ్రహాల యొక్క సంచారంలో పెద్ద మార్పేం లేదు. కానీ ఈ యొక్క వారం కుజుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నారు, బుధుడు మారుతున్నారు, రవి మారుతున్నారు. మాసగ్రహాలన్నీ కూడా ఈ వారం మార్పులు చేర్పులు పొందబోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి రాశికి సంబంధించి చాలా మూమెంట్లో చేంజెస్ ఉంటుంది. గత నెల కంటే పనులు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ నెల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో దానిలో మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తమం ముగిసింది. అయితే ఇప్పుడు రవి ఈ వారం నుంచి కన్యలోకి వస్తారు కాబట్టి రవి శనుల యొక్క సమసప్తమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాగే గ్రహాల గోచారం చూస్తే గురుడు మిథున రాశిలో, శుక్రుడు సింహరాశిలో, చంద్రుడు సింహరాశి నుంచి సంచారం, కేతువు సింహరాశిలో, రవి కన్యారాశిలో, బుధుడు కన్యారాశి ఉచ్చక్షేత్రంలో, కుజుడు ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తమం నడిచి ఎండైపోయి ఇప్పుడు తులారాశిలోకి ఈ వారం నుంచి అడుగు పెడుతున్నారు. కుంభంలో రాహువు, శని మీన రాశి. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇందాక మనం చెప్పుకున్న 4 గ్రహాలు, 4 మాస గ్రహాల యొక్క స్థాన చలనం ఆధారంగా ఈ వారం ప్రతి రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో అలాగే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి కూడా గురుని అతిచారం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు గురుడు అతిచారంలో ఉంటున్నాడని. సో అంటే గురుడు అతిచారంలో ఉండడం కామనే. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు ఆయన అతిచారంలోకి వస్తుంటాడు. అంటే రిట్రగ్రేషన్ వేరు, వక్రం వేరు, వెనక్కి రావడం వేరు. వెనక్కి రావడం కాదు, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలాగే 1 సంవత్సరం కాదు, దరిదాపుగా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ తరఫున మన తెలుగు ఛానల్స్లో మనమే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ యొక్క రీసెర్చ్ని గురుడి అతిచారాన్ని ఫస్ట్ మనం వీడియోస్ రూపంలో తెలియజేసింది. సో అతిచారం ఎలాంటి పరిణామాలు క్రియేట్ చేస్తుంది అనేది వీడియోస్ చేశాను ఆల్రెడీ. సో అదొక వీడియో. అలాగే ఈ అతిచారం వల్ల గోల్డ్ రేట్ ఎలాగా ఫ్లక్చువేట్ అయిపోతుంది అనేది, గోల్డ్ రేట్కి సంబంధించి దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. గురుడి అతిచారం 2025 నుంచి 33 వరకు 8 సంవత్సరాలు అతిచారంలో ఉండడం అనేది దరిదాపుగా కొన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఫాట్ అని ముందు రాశికి వెళ్ళిపోతుంటాడు, పరిగెత్తుకుంటా గురుడు అంతే. సో వెరీ డ్రాస్టికల్ చేంజెస్ వచ్చే 8 ఇయర్స్లో వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ 2 డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అది కూడా చూడొచ్చు. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహు మాత్రమే కన్యారాశి వారికి యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ వారం నుంచి మనకి రవి, కుజ, బుధ, శుక్ర మొత్తం 4 గ్రహాలు మారుతున్నాయి. సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి కంపల్సరీ వస్తున్నాయి ఈ వారం నుంచి. సో అయితే మెయిన్గా ఇక్కడ చూస్తే కనుక మనకి 9, 10, 11, 12 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వారికి చంద్రబలం బాగుంది. 9వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. కాకపోతే కొన్ని ఫాదర్ రిలేటెడ్గా కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి అయినా, హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా, ఇంట శుభకార్యాల గురించి అయినా కొన్నిసార్లు చాలా వరకు కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు
అనేది కొంచెం మనకి ఎక్స్పెన్సెస్ ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. దశమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ గురుడు కూడా అక్కడ ఉన్నారు. సో ఏదైనా కన్యారాశి వాళ్ళకి గురుడి సంచారం బాగానే ఉంది అనుకుంటే కొంతవరకు జాబ్ అట్మాస్ఫియర్, ఇక్కడ జాబ్లో చాలా వరకు కూడా ఎక్స్పాన్షన్ ఉంటుంది. అదనపు బాధ్యతలు అనేవి ఇవ్వబడతాయి. కానీ ఎక్కువగా ఎంత పని చేసినా మనకు కొంచెం విలువ ఇవ్వలేకుండా ఉండటం అనేది మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు బాసులు కూడా అసూయపడే ఆస్కారాలు ఉంటాయి. సో దానివల్ల మిమ్మల్ని కొంచెంగా డౌన్ చేస్తూ ఉంటారు మీ టాలెంట్ని. ఇక బుధ గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి. లాభంలో చంద్రుడు, ఆయన స్వక్షేత్రం అది. సో బుధ గురువారంలో ఎంత లేదన్నా కొద్దో గొప్ప తీసుకునే నిర్ణయాల విషయంలోనూ సో ఏదైనా సరే కొంచెం వరకు వ్యాపార పరంగా అయినా ఏదైనా కొంచెం ప్రయోజనాత్మకంగానే ఉంటుంది. ఇక శుక్ర శనివారాలు చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మొదట మనం ఏదైతే చెప్పుకున్నామో ఖర్చుల విషయంలో అదే మళ్ళీ మనకి ఈ శుక్ర శనివారాల్లో మనకు కనిపిస్తుంది. అంటే 19-20 తారీఖుల్లో ఆ ఖర్చు కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది ముఖ్యంగా శుక్ర శనివారాలు వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా అది స్పిరిచువలిజానికి సంబంధించి కావచ్చు, ఆధ్యాత్మికతకి సంబంధించి కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఖర్చులు. ఇక్కడ మెయిన్గా ఇందాక మనం మారిన గ్రహాల గురించి చెప్పుకుంటా ఉన్నాం. దానిలో అయితే ఇక్కడ మెయిన్గా శుక్రుడు మారాడు, శుక్రుడు వేళ్ళలోకి వచ్చారు. ఇష్టపూర్వకమైన విషయాల గురించి ఖర్చులు. రవి మారాడు, రవి రాశిలోకి వచ్చాడు. రవి రాశిలోకి రావటం వల్ల కొంచెం సీజనల్గా వచ్చే సమ్ హెల్త్ ఇంపాక్ట్స్ వల్ల కొంచెం మీరు ఎక్కువ ఇబ్బంది పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బుధుడు మారాడు. బుధుడు ఆయన ఓన్ హౌస్, స్వరాశి, స్వక్షేత్రంలోనే ఉన్నాడు, ఉచ్చులో ఉన్నాడు. సో అది బుధుడి యొక్క మార్పు మీకు కొంతవరకు ఊరటే, అది ఇబ్బంది ఏం లేదు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కుజశనుల యొక్క సమసప్తమం అయిపోయి రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది. కాబట్టి ఆరోగ్యం రీత్యా, దానికి సంబంధించిన వేన్ రీత్యా, వీటి విషయాల రీత్యా కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరం. హెక్టిక్ స్ట్రెస్ని పెట్టుకోకుండా కొంచెం రిలాక్స్ మోడ్లో ఉండటం అనేది చాలా అవసరం. రాశిలో రవి ఉన్నాడు, సప్తమంలో శని కూడా ఉన్నారు. కాబట్టి అనవసరంగా బిజినెస్ పార్ట్నర్షిప్స్ మధ్య కానీ, లైఫ్ పార్ట్నర్తో, జీవిత భాగస్వామితో కానీ, అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఈ సమయంలో అయితే మంచి సంబంధం దొరికే ఆస్కారాలు ఉన్నా అది మనకి ఎందుకో అసలు అంటే కొంచెం ఇప్పుడు వద్దులా తలకాయ నొప్పి కొంత తర్వాత చూద్దాం అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి మెయిన్ రాశిలో రవి యొక్క సంచారం, వ్యయ స్థానంలో కేతు యొక్క సంచారం, ఈ రెండు కొంచెం ఇబ్బందికరమైనవి. అలాగే కుజుడు కూడా ఈ రాశికి ద్వితీయ స్థానంలో వచ్చారు. ఆల్రెడీ పైగా ఆ కన్యారాశికి బాధశత్రువు ఈయన. కుటుంబంలో వాడి వేడి లేకుండా ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే ఫ్యామిలీలో అర్థమయ్యేటట్టు చెప్పండి తప్పించి ఎన్నిసార్లు చెప్పాలి అని మాత్రం అరవకండి. అర్థమైందా? అలాగే ఇక్కడ రాశిలో రవి యొక్క సంచారానికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. వాక్ స్థానంలో ఉన్న కుజుడికి చక్కగా ధరణీగర్భ సంభూతం, ఆయన నవగ్రహ శాంతి మంత్రం చదువుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నా, ఆయన ఆలయాన్ని దర్శనం చేసుకున్నా చాలా మంచిది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.